కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ముందు డెవలప్‌మెంట్ మీద కాన్సంట్రేట్ చేశారు. డెవలప్‌మెంట్ అయితే తర్వాత పథకాలు అవి ఇద్దామని ఆలోచనలో ఉన్నారు. ముందైతే డెవలప్‌మెంట్ కోసం చూస్తున్నారు. ఆల్రెడీ పనులైతే స్టార్ట్ అయినాయి. అమరావతిలో వర్క్స్, వైజాగ్ సైడు మనకి కంపెనీస్ రావటం గానీ, మనకి ఇంటర్నేషనల్ నుంచి కంపెనీస్ వస్తున్నాయి. అక్కడ పెట్టుబడులు తీసుకొస్తున్నారు. చంద్రబాబు గారి ప్రభుత్వం అయితే బాగానే ఉంది. డెవలప్‌మెంట్ కోసం మెయిన్ ఫోకస్ డెవలప్‌మెంట్. ఇప్పుడు ఫ్రీ బస్ అన్నారు. అధికారంలో రాగానే సూపర్ 6 మొత్తం అమలు చేస్తామన్నారు. ఇంకా కాలేదు. దానిపై మీరేమంటారు? ఫ్రీ బస్ అయితే అది ప్రభుత్వ నిర్ణయం. వాళ్ళు ఏది చెప్తే అది. అంటే వాళ్ళు డిసైడ్ చేయాలి కదా! మొత్తం టైమింగ్స్ గానీ మొత్తం అన్నీ వాళ్ళు చూసుకొని ఎలా ఉంది ఆడ సిచ్యువేషన్ అనేది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ చూసాం హైదరాబాద్‌లో. స్టార్టింగ్ ఎలా ఉందంటే జనాభా అందరూ ఎక్కువై ఫుల్ రష్ అయిపోయి క్రౌడ్ గానీ, లేడీస్ గానీ ముందు కొట్లాట అలా అవుతుంది. అది దృష్టిలో పెట్టుకొని మేబీ ప్రభుత్వం అనేది కొంచెం ముందుకు రాలేదని నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం అది. జగన్ గారు ఏపీలో ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు? ఓడిపోవడానికి మెయిన్ రీజన్ అంటే ఏం లేదు, ఆయన కూడా బాగానే చేశాడు. కాకపోతే మేబీ కొంచెం డెవలప్మెంట్ ఉంటే బాగుండేదని నేను అనుకుంటున్నాను. అంటే జగన్ గారి ప్రభుత్వంలో మనకి ఆంధ్రప్రదేశ్లో కంపెనీస్, ఐటీ కంపెనీస్ ఏం లేవు కదా! ఇప్పుడు అందరూ తెలంగాణకి రావాల్సి వచ్చిన పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కంపెనీస్ తీసుకొచ్చి అక్కడ జాబ్స్ తెప్పించే అవకాశం ఉందంటారా? అదే నేను చెప్తుంది, అదే డెవలప్మెంట్ అనేది మనకు మెయిన్ కాన్సన్ట్రేట్ ఏంటంటే డెవలప్మెంట్, ఉపాధి మనకు మెయిన్ కావాల్సింది. డెవలప్మెంట్ ఏంటంటే ఆటోమేటిక్ కంపెనీస్ వస్తే మనకి ఉపాధి కలిగిద్ది, మనకి శాలరీస్ కానీ, మనకి ఇన్కమ్ కానీ, ఎకనామిక్ గ్రోత్ కానీ పెరుగుతూ ఉంటుంది. మీకు చంద్రబాబు నాయుడు పరిపాలన నచ్చిందా? జగన్ గారి పరిపాలన నచ్చిందా? అలా ఏం లేదు. జగన్ బాగా మంచిగానే చేశారు, చంద్రబాబు గారు మంచిగానే చేశారు.